నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణు కలెక్షన్స్ అండి. ఈ డిజైన్ వచ్చేసరికి ప్యూర్‌గా హ్యాండ్‌మేడ్ అండి. చేత్తో అయితే తయారు చేసింది. మా హస్బెండ్ వచ్చేసరికి గోల్డ్ స్మిత్ విజయవాడలో అయితే షాప్ అండి. వన్ టౌన్‌లో ప్యూర్‌గా ఆర్డర్ తీసుకొని చేత్తో అయితే నగలైతే తయారు చేసిస్తారు. ప్యూర్ హ్యాండ్‌మేడ్ వస్తువులైతే మిషన్ తయారీ అయితే కాదు. ప్రతి దాని మీద కంపల్సరీగా 916 హాల్‌మార్క్ గుర్తు, కేడీఎం ఇవన్నీ అయితే కంపల్సరీగా అయితే ఉంటాయి. ఎందుకంటే దాన్ని బట్టి మనం దాది 22 క్యారెట్సా, 18 క్యారెట్సా అనైతే తెలుస్తుంది వస్తువనేది. అలాగే మీకు ఎవరికి డౌట్స్ ఉంటే గనక టెస్టింగ్ చేపించుకోవచ్చు. దాంట్లో టెస్ట్ పెట్టించుకుంటే ఏందంటే ఎంత పర్సెంటేజ్‌లో గోల్డ్ ఉంది, మిగతా లోహాలు ఎంత పర్సెంటేజ్ అయితే దాంట్లో కలుస్తున్నాయనేది గూడా తెలుస్తుంది. మీకు బంగారం గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. ఎందుకంటే మనం ఓన్‌గా వస్తువులైతే తయారు చేసి ఇస్తారు. మా హస్బెండ్ వచ్చేసరికి ఎటువంటి మోసం ఉండదు. అలాగే మీరు బయట షాప్‌లోకెళ్ళినా కొనాలన్నా ఎట్లా చూడాలి, కాస్ట్ ఎలా పడుతుంది, తరుగులు ఇవన్నీ గూడా మన ఛానల్స్‌లో అయితే ఎప్పటికప్పుడు చెప్తానే ఉంటాను. అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మీరు ఎక్కడా మోసపోకుండా ఉండాలంటే కంపల్సరీగా ఒకసారి వాటిలి గురించి పూర్తిగా తెలుసుకొనైతే వెళ్ళాలి. షాప్‌కొచ్చేసరికి వీడియో అయితే ఫుల్‌గా చూడండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియో అనేది. చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల రీచ్ అవుతే ఎక్కువ మందికైతే వీడియో రీచ్ అవుతుంది. మాకు హెల్ప్‌గా అయితే కూడా ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇదొచ్చేసరికి టెంపుల్ గోల్డ్ నెక్లెస్ అండి. అమ్మవారి డిజైన్ అమ్మవారు కూడా మీకు చూసుకుంటే అది అమ్మవారు కంచి కామాక్షి అమ్మవారినైతే చూసుంటే గనక తెలుస్తుంది. సేమ్ అమ్మవారి యొక్క రూపం అయితే వచ్చేసింది. అలాగే 2 సైడ్స్‌న ఏనుగు డిజైన్ అయితే వస్తుంది. అలాగే నెక్ మొత్తం డిజైన్స్ అదొచ్చేసరికి నెమలి డిజైన్‌లండి మొత్తం. అంతా నెమలి కింద కెంపులు, పచ్చలతో అయితే ఆహ్, ప్రిపేర్ చేసుంది. వస్తువైతే చాలా బాగుంది. దీని వెయిట్ వచ్చేసరికి 30 గ్రామ్స్ ప్యూర్ వెయిట్ వచ్చేసరికి అంటే స్టోన్స్ ఇవి కాకుండా 30 గ్రామ్స్. ఇంకో విషయం ఏందంటే స్టోన్స్ వెయిట్ అయితే యాడ్ చేయము. ఆటి కాస్ట్ వరకైతే తీసుకుంటాము. అంతే కాకుండా వర్క్ షాప్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు జీఎస్టీలు గానీ, ఇంకా మేకింగ్ చార్జెస్ అని అలా ఏమీ ఉండవు. ఓన్లీ తరుగు ఎంత వరకైతుందో తరుగు వరకే తీసుకుంటాం. ఎందుకంటే వర్క్ షాప్ కాబట్టి ఇక్కడి నుంచి వస్తువులు తయారవుతాయి కాబట్టి మీకు ఆ ఎక్స్‌ట్రా చార్జెస్ అయితే తగ్గుతాయి. అవన్నీ కూడా మేము ఇందులోనే తీసుకుంటాము. ఓన్లీ తరుగు అది కూడా చాలా రీజనబుల్‌గా ఉంటుంది. మీరు బయట చెక్ చేసుకుంటే షాపుల్లో వెళ్తే గనక మీకు చూసే ఉంటారు. మిషన్ మీద తయారైన వస్తువైతే ఒక రకంగా ఉంటుంది వెయిట్ తరుగు. అలాగే హ్యాండ్‌మేడ్ అయితే ఇంకా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. కానీ మన దగ్గరొచ్చేసరికి చాలా రీజనబుల్ అయితే ఉంటాయండి తరుగొచ్చేసరికి. ఎవరికన్నా మీకు ఈ టెంపుల్ గోల్డ్ జ్యువెలరీ అనేది ఎలా ఉంది? నచ్చితే గనక ఒక కామెంట్ అయితే చేయండి. లైక్ చేసి వీడియోని. అలాగే ఇంకెవరికన్నా యూజ్ అవుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ షేర్ చేయండి. డిజైన్ అయితే చూడండండి చాలా బాగుంది. ఆల్రెడీ ఇదే వీడియో ముందు పోస్ట్ చేసాము. కానీ కింద అవి కుచ్చులు అవన్నీ ఇంకా యాడ్ చేయలేదు. ఇది యాడ్ చేసిన తర్వాత వీడియో. కిందొచ్చేసరికి చిన్న ముత్యాలు, అలాగే వాటికి కెంపులయితే యాడ్ చేసి కింద అన్నిటికైతే కింద కుచ్చులాగా అయితే వచ్చేసేసినియి. నెక్లెస్ అంతా అమ్మవారి డిజైను, సైడ్‌నంతానేమో నెమలి డిజైన్ అండి. చాలా బాగుంది. ఇది ప్యూర్‌గా హ్యాండ్‌మేడ్ మనకైనా స్మూత్‌గా ఉంటే రఫ్‌గా అయితే ఉండదు. వస్తువొచ్చేసరికి. అలాగే ఏదైనా వస్తువు చేపించుకోవాలనుకుంటే గనక దానికి ఎంత వెయిట్ అవుతుంది, అవన్నీ ఎంత కాస్ట్ పడుతుంది, ఏమన్నా డౌట్లుంటే గనక మన ఛానల్ కామెంట్ అయితే చేయండి. రిప్లై అయితే ఇస్తాము. అలాగే బయట మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా అయితే చూసుకొని కొనండండి బంగారం. ఇప్పుడు చాలా మోసాలైతే జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక చాటా తక్కువగా ఇస్తారు. గోల్డ్ రేట్‌లో తక్కువిస్తారు అని చెప్తే మాత్రకి అది ఏదో ఒక మోసమైతే కంపల్సరీగా ఉంటుంది. ఇది మన దగ్గరొచ్చేసరికి అలాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే వర్క్ షాప్ వచ్చేసరికి మీకది ఓన్‌గా అయితే బంగారం కొని మీరిచ్చిన ఆర్డర్ అయితే డిజైన్స్ చేసిస్తాము. అలానే అందరూ అలా ఉంటారనైతే కాదు. కాతే ఒకటికి 4 సార్లయితే చెక్ చేసుకొని వస్తువైతే తీసుకోనండి. తప్పు లేదు. ఎందుకంటే మనం పెట్టే రూపాయి తిరిగైతే మాత్రకి మరి ఎంత చేసినా గానీ తిరిగి రాదు ఆ రూపాయి. ఒకసారి పెట్టే ముందు ఆలోచించుకొని పెట్టుకోండి. అలాగే వీడియో అయితే ఎలా ఉంది? అలాగే నెక్లెస్ ఎలా ఉందనేది గనక కామెంట్ అయితే చేయండి తప్పకుండా. ఈ మధ్యన చాలా వరకి జనాలేందంటే ఆన్‌లైన్‌లో కాయిన్స్ అయితే కొంటున్నారండి.
అలా కొనటం వల్ల మీకైతే లాస్ తప్పించేసేసి ఏమీ ఉండదు. మనం బయట కొనుక్కున్నా గానీ రేటు పెరుగుతుంది కాబట్టి దాని మీద ప్రాఫిట్ కనిపిచ్చిద్ది గానీ, నిజం చెప్పాలంటే కాయిన్ కన్వర్ట్ అవ్వడానికైతే దాని మీద కంపల్సరీగా వేస్టేజ్ అయితే ఉంటుంది. అలాగే మీరు దాన్ని ఎక్స్‌చేంజ్ చేసినప్పుడు గూడా మళ్ళీ వేస్టేజ్ ఇస్తారు. 2 సార్లయితే వేస్టేజ్ అయితే పోతుంది. దీనికన్నా మీకు తెలిసిన దగ్గర బిస్కెట్‌లోంచి ముక్క కట్ చేపించుకోండి. బిస్కెట్ తీసుకోవద్దు. బిస్కెట్‌లోంచి చక్కగా 1 గ్రామ్ గానీ, 2 గ్రామ్ గానీ మీరెంతైతే తీసుకోవాలనుకుంటున్నారో అంత కట్ చేపించుకొని, మీ కళ్ళ ముందే కట్ చేపించుకొని తీసుకోండి. ఇదైతే బెస్ట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, వస్తువు ఎలా ఉందో కామెంట్